హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జీకే హబ్. ఓకే అండి, ఇక్కడ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. డబల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ యొక్క ఏ విధంగా యాక్టివ్ అయింది అనేసి మీరు ఇక్కడ గమనించినట్లయితే ఏదైతే క్లోజింగ్ చూసారో చూడండి. ఈ యొక్క క్లోజింగ్ 12 మార్చ్ క్లోజింగ్ తర్వాత నెక్స్ట్ 13 మార్చ్ క్యాండిల్ ఓపెనింగ్ బిలో ఓపెనింగ్. సో డబుల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ బేస్ మీద దీన్ని ఏమని పిలుస్తాము? బేరిష్ కిక్కర్ ప్యాటర్న్ అంటామండి. సో ఇది బేరిష్ కిక్కర్ ప్యాటర్న్ అని అర్థమైన వాళ్ళు ఏ విధంగా ట్రేడ్ తీసుకోగలుగుతారనే విషయాన్ని ఒకసారి గమనిద్దాం. సో ఏదైతే ఫస్ట్ క్యాండిల్ ఉందో దీనికి ఈ విధంగా బాక్స్ జోన్ చేసుకుంటారు, బేరిష్ కిక్కర్ ప్యాటర్న్ కాబట్టి. సో ఈ ప్యాటర్న్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఎప్పుడైతే ఈ క్యాండిల్లో ఉన్నంతసేపు కూడా ఈ క్యాండిల్లో మార్కెట్ మూవ్మెంట్ అవుతున్నంతసేపు ఎటువంటి ట్రేడ్ కానీ పొజిషన్ కానీ చూడకూడదండి. పాయింట్ నెంబర్ 1. ఎప్పుడు మనం ట్రేడ్ తీసుకోవాల్సి వస్తుందంటే ఈ విధంగా బుల్లిష్ కిక్కర్ ప్యాటర్న్ యాక్టివ్ అయింది. ఒకవేళ క్యాండిల్ యొక్క లోని ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ యొక్క లోని బ్రేక్ అయ్యి సస్టైన్ అయితే బేరిష్ పొజిషన్ చూసే ఛాన్సెస్ ఉంటుంది. లేదు క్యాండిల్ యొక్క హైని బ్రేక్అవుట్ అయ్యి సస్టైన్ అయితే ఎక్కడి దాకా నెక్స్ట్ టార్గెట్ అంటే ప్రీవియస్ క్యాండిల్ యొక్క క్లోజింగ్ ఎక్కడుందో అక్కడ వరకు టార్గెట్ అవుతుందండి. సో ఈ విధంగా బేరిష్ కిక్కర్ ప్యాటర్న్ మనకు యాక్టివ్ అవుతుంది. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే మార్కెట్ ఏమైంది ఇక్కడ నుంచి కంటిన్యూ ఫాలో అవుతూ ఒక వాల్యూ తర్వాత ఆల్మోస్ట్ 3 టైమ్స్ సపోర్ట్ అయితే తీసుకుంది. సపోర్ట్ తీసుకున్న తర్వాత ఏమైంది ఇక్కడ ప్యాటర్న్ ట్రిపుల్ బాటమ్ యాక్టివ్ అయిందనమాట. సో ట్రిపుల్ బాటమ్ యాక్టివ్ అయిన తర్వాత మార్కెట్ అగైన్ అప్ సైడ్కి మూవ్మెంట్ తీసుకున్నప్పటికీ ఏమవుతుంది, ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ యొక్క లోని బ్రేక్ అయ్యి ఎబోవ్ సస్టైన్ అవ్వకుండా అగైన్ అక్కడి నుంచి కంటిన్యూ మార్కెట్ అనేది ఫాల్ అయిందనమాట. ఓకే ఫ్రెండ్స్, ప్రజెంట్ మీరు సెన్సెక్స్ని గమనించినట్లయితే ఇక్కడి నుంచి మనకు యాక్చువల్గా డబ్ల్యూ ప్యాటర్న్ అనేది అగైన్ మళ్ళీ మనకు కనిపిస్తుంది అనమాట. ఎక్కడి నుంచి ఈ వాల్యూ దగ్గర నుంచి ఇలా మనం చూసినట్లయితే డబ్ల్యూ ప్యాటర్న్ ఫామ్ అవుతుంది. బట్ ఇంతటితో మార్కెట్ క్లోజ్ అయిందనమాట. దీన్ని నెక్లైన్ అంటామండి. డబ్ల్యూ ప్యాటర్న్కి నెక్లైన్ బ్రేక్ అయితే మనం ఆల్మోస్ట్ మళ్ళీ డబ్ల్యూ ప్యాటర్న్ని 75,309 వరకు చూసే అవకాశాలు ఉంటాయి. బట్ ఏదైతే ట్రిపుల్ బాటమ్ కూడా రెస్పెక్ట్ చేసింది కాబట్టి 75,040 దాని ఎబోవ్ సస్టైన్ అయితే 75,300 వరకు మనం చూడొచ్చు అనమాట. సో ఇది ఫ్లాట్ ఓపెన్ అయ్యి మార్కెట్ అప్ సైడ్ మూవ్మెంట్ జరిగితే ఈ విధంగా ఉంటుంది. లేదు మార్కెట్ గ్యాప్ డౌన్ అయిందనుకోండి 73,433 దగ్గర ఇంచుమించు నియర్ బై ఓపెన్ అయితే ఇదే మనకు మేకార్ బ్రేక్ జోన్ అవుతుంది. దీని ఎబోవ్ సస్టైన్ అయితేనే మనం అప్ సైడ్ చూసే అవకాశం ఉంటుంది. లేదు ఈ వాల్యూకి బిలో సస్టైన్ అయితే కంటిన్యూ డౌన్ సైడ్ చూసే ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉంటాయి అనమాట. సో ఇలాంటి మేకార్ బ్రేక్ జోన్ దగ్గర ట్రాప్ అవ్వకండి. అవ్వకండి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటి, ఫ్లాట్ ఓపెన్ అయినప్పుడు ఫస్ట్ డబ్ల్యూ ప్యాటర్న్ అంటే ఇక్కడ ఏమవుతుంది, బై డిఫాల్ట్గా డబల్ బాటమ్ ప్యాటర్న్ కూడా యాక్టివ్ అయింది. ఇది సపోర్ట్ అవుతుంది. ఫ్లాట్ ఓపెన్ అయినప్పుడు ఫస్ట్ సపోర్ట్ ఈ వాల్యూ అవుతుందండి. దీన్ని ఒకవేళ కంటిన్యూ బ్రేక్ చేస్తే మళ్ళీ మనము ఫాల్ అనేది చూసే అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.